ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం ఒడ్డున ఉన్నటువంటి పూరీ పట్టణంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోని మూల విగ్రహాన్ని ఎవరు చూసినా మొదట అడిగే ప్రశ్న ఒక్కటే. అసలీ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు లేవు? కళ్ళు ఇంత పెద్దవిగా ఎందుకున్నాయి? ఇదే ప్రశ్న ఎన్నో సంవత్సరాలుగా భక్తులను వెంటాడుతూ ఉంది. ఎందుకంటే పూరీ జగన్నాథుడు ఒక సాధారణమైన దైవం కాదు. ఆయన ఒక అసంపూర్తి శిల్పం మరియు అసంపూర్తితనం. దాని వెనుక దాగి ఉన్న కథ ఈ ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన, అత్యంత భావోద్వేగ భరితమైనటువంటి పౌరాణిక గాథల్లో ఒకటి. ఈ కథను విన్నాక మీరు జగన్నాథుణ్ణి కేవలం ఒక విగ్రహంగా చూడలేరు. తనని ఒక సజీవమైన, శ్వాస తీసుకునే దైవంగా చూస్తారు. ఈ కథ మొదలయ్యేది ఇంద్రజిమ్ముడు అనే ఒక మహారాజుతో. ఇంద్రజిమ్న మహారాజు ఆయన మానవ దేశానికి అంటే నేటి మధ్యప్రదేశ్ ప్రాంతానికి రాజు. గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజు కొందరు యాత్రికుల ద్వారా ఆయనకు ఒక విషయం తెలిసింది. సముద్ర తీరాన ఉన్నటువంటి నీలాచల పర్వత ప్రాంతంలో ఒక దట్టమైన అడవి మధ్యలో నీలమాధవుడు అనే విష్ణు రూపం స్వయంభుగా వెలిసారని. ఈ నీలమాధవుణ్ణి ఒక సవర తెగకు చెందినటువంటి విశ్వావసు అనే భక్తుడు రహస్యంగా పూజిస్తూ ఉండేవాడు. ఇక్కడ సవరతెగ అంటే గిరిజన తెగ. ఆ విగ్రహం నీలమణి అంటే నీలం రంగు రత్నంతో చేయబడిందని, అది చూడగానే మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఇంద్రజుమ్న మహారాజుకు ఆ దివ్య స్వరూపాన్ని చూడాలని తీవ్రమైన కోరిక తనలో కలిగింది. తన పురోహితుల్ని, రాజభటుల్ని అడవికి పంపాడు. ఇక వారిలో విద్యాపతి అనే బ్రాహ్మణుడు విశ్వావసి యొక్క కుమార్తె లలితను వివాహం చేసుకుని అన్ని ప్రయత్నాలు చేసుకుని ఆ నీలమాధవుడు కొలువై ఉన్నటువంటి ఆ రహస్య స్థలాన్ని కనుగొన్నాడు. కాని విద్యాపతి యొక్క విషయం రాజుకు చేరేలోపు నీలమాధవుడు అదృశ్యమైపోయాడు. ఆ స్థలంలో కేవలం ఇసుక మాత్రమే మిగిలింది. మహారాజు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. తాను చూడాలనుకున్న దేవుడు అదృశ్యమయ్యాడని బాధపడుతున్నాడు. ఇక నిరాశతో ఇంద్రజిమ్ముడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అప్పుడు హఠాత్తుగా ఆకాశవాణి ఇలా పలికింది. మహారాజా, నీవు దుఃఖించవద్దు. నేను త్వరలోనే ఒక దారువు అనగా కల్పదుంగ రూపంలో సముద్ర తీరానికి కొట్టుకువస్తాను. దానిని నా శిల్పంగా చెక్కించు అని చెప్పి అదృశ్యమయ్యింది. ఈ విధంగా చాలా రోజులు గడిచాయి. కొన్నాళ్లకు ఆకాశవాణి పలికినట్లుగాని నిజంగానే ఒక అద్భుతమైన దారువు అంటే పవిత్రమైనటువంటి ఒక చెక్కదుంగ సముద్రపు అలల మీద తేలుతూ పూరీ తీరానికి వచ్చింది. ఇక ఆ దుంగను చూడగానే మహారాజుకు అదే దివ్య సంకేతమని అర్థమైంది. కాని దాన్ని ఎత్తాలంటే సాధారణ మనుషులకు సాధ్యం కాలేదు. ఎంతమంది ఏనుగులు, ఎంతమంది మనుషులు ప్రయత్నించినా ఆ దుంగ అస్సలు కదలలేదు. చివరికి వృద్ధుడైనటువంటి విశ్వావసువు మాత్రమే ఆ దుంగను ఒంటరిగా ఎత్తగలిగాడు. ఎందుకంటే ఆ భగవంతుడు తన భక్తుని చేతుల ద్వారానే రావాలని అనుకున్నాడు. అయితే అప్పుడే అసలైన సమస్య మొదలయ్యింది. ఆ దివ్యదారువును ఇప్పుడు శిల్పంగా ఎవరు చెక్కగలుగుతారు? మహారాజు ఆలోచనలో పడ్డాడు. మళ్లీ ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతని యొక్క ప్రార్థనలకు సాక్షాత్తు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మనే ఒక వృద్ధ వడ్రంగి వేషంలో ప్రత్యక్షమయ్యాడు. విగ్రహాలను నేను చెక్కుతానని అంగీకరించాడు. కాని ఒక విచిత్రమైన, అలాగే కఠినమైన షరతును పెట్టాడు. మహారాజా, నేను ఒక ప్రత్యేకమైన గదిలో తలుపులు మూసుకొని పనిచేస్తాను. 21 రోజుల పాటు ఎవరూ ఆ తలుపులు తెరవకూడదు. లోపలికి తొంగి చూడకూడదు. నేను పూర్తి నిశ్శబ్దంలో పనిచేయాలి. ఏకాంతంగా ఉండాలి. ఒకవేళ మధ్యలో తలుపులు తెరిచారంటే నేను వెంటనే ఆ పని ఆపేస్తాను. ఎప్పటికీ తిరిగిరాను అని అన్నాడు. మహారాజు అంగీకరించాడు. తలుపులు మూసేశాడు. లోపల్నుండి వడ్రంగి పని యొక్క శబ్దం టక్టక్మని రోజుల తరబడి వినిపిస్తూనే ఉంది. కాని రోజులు గడుస్తున్నా కొద్దీ రాణి గుండేచాదేవికి అంటే ఇంద్రజిమ్ను మహారాజు యొక్క భార్యకు మనసులో ఆందోళన పెరిగింది.
ఎందుకంటే ఇన్నాళ్ళు వినిపించిన ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. రోజులు గడుస్తున్నా కొద్దీ మహారాణి ఇంకా ఆందోళన పడుతుంది. లోపల ఆహారం, నీళ్లు ఏమీ లేవు. ఆ వృద్ధుడు ఎలా బ్రతికున్నాడు? ఒకవేళ తనకేమైనా జరిగిందా? అదే భయంతో 21 రోజు కాకముందే 15వ రోజునే రాణి మహారాజును తలుపు తెరవమని వేడుకుంది. ఇక మహారాజు కూడా తల్లడిల్లిపోతూనే తన భార్య బలవంతం మేరకు ఆ తలుపులు తెరిపించాడు. అంతే, లోపల దృశ్యాన్ని చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ఎందుకంటే లోపల ఉన్న విశ్వకర్మ అదృశ్యమైపోయాడు. ఇంకా ఆయన చెక్కుతున్నటువంటి ఆ విగ్రహాలు, అంటే మొత్తం 3 విగ్రహాలు, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, చేతులు కాళ్ళు లేకుండా, వేలు కూడా పూర్తి కాకుండా అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ఇక మహారాజు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. తన అసహనం వల్ల దేవుడు అసంపూర్ణుడిగా మిగిలిపోయాడని కుమిలిపోయాడు. కాని అప్పుడే ఆశ్చర్యకరంగా మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. చింతించకు, నేను ఈ రూపంలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అసంపూర్ణ రూపమే నా నిజమైన రూపం. ఇదే నేను, అనంతుణ్ణి. నా రూపాన్ని ఏ ఒక్క ఆకృతిలో బంధించలేరని అందరికీ సూచిస్తుంది. ఈ విధంగా ఆకాశవాణి పలికింది. ఇక ఈ కథే జగన్నాథుని యొక్క ప్రత్యేకతకు గొప్ప మూలం. హిందూ సాంప్రదాయాలలో సాధారణంగా దేవతా విగ్రహాలు పరిపూర్ణంగా అన్ని అవయవాలతోనూ రూపొందించబడతాయి. కానీ పూరి జగన్నాథుడు మాత్రం ఉద్దేశపూర్వకంగా అసంపూర్ణుడిగా పూజింపబడుతున్న ఏకైక దేవుడు. తన రూపం పెద్ద వృత్తాకారపు కళ్ళు, చేతులు లేకుండా నవ్వుతున్నట్లుగా కనిపించే ముఖం, నిరాకారుడైన బ్రహ్మం ఒక ఆకారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా ఈ లోకరూపాలకు అతీతంగా ఉన్నాడు. అది ఒక తాత్విక సత్యాన్ని ఈ ప్రపంచానికే తెలియజేస్తుంది. అయితే పూరి జగన్నాథుని యొక్క దేవాలయం నేడు కనిపించే రూపంలో నిర్మించింది గంగా వంశానికి చెందినటువంటి రాజు అనంతవర్మ చోడగంగా దేవుడు. ఈయన 11వ శతాబ్దం యొక్క చివర్లో, 12వ శతాబ్దం యొక్క ఆరంభంలో, సుమారుగా క్రీస్తు శకం 1078 నుండి 1147లో ఒడిశాను పాలించాడు. అంతకు ముందు కూడా ఈ ప్రాంతంలో చిన్న దేవాలయం ఉండేదని, చోడగంగా దేవుడు దానిని ప్రస్తుతం ఉన్న భారీ నిర్మాణంగా అభివృద్ధి చేశాడని చరిత్రకారులు చెప్తారు. తరువాత రాజు 2వ అనంగ భీమదేవుడు దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో, అంటే దేవుల శైలిలో నిర్మించబడింది. ప్రధాన గోపురం దాదాపుగా 214 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది భారతదేశంలోని అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాల్లో ఒకటి. ఆలయ శిఖరం పైన ఎగురుతున్న పతాకం ప్రతిరోజు సాయంత్రం మారుస్తారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ పతాకం ఎప్పుడూ గాలి యొక్క దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఇది శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అంతుచిక్కని విషయాలలో ఒకటి. ఈ ఆలయం 4 ప్రధాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటిది విమానం, అనగా గర్భగుడి. ఇక్కడే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రమూర్తులు కొలువై ఉంటారు. ఇక రెండవది జగన్మోహన్ సభామండపం, భక్తులు దర్శనం చేసుకునే ప్రధాన మండపం ఇది. ఇక మూడవది నాట్య మండపం, నృత్య సంగీత కార్యక్రమాల కోసం. ఇక నాలుగవది భోగమండపం, నైవేద్యం సమర్పించే ప్రదేశం. ఆలయం చుట్టూ 20 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఉంటుంది. దీనిని మేఘనాద ప్రాచీరం అంటారు. పూరి ఆలయం యొక్క మహాప్రసాదం, అంటే ఇక్కడి వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రోజు వేలాది మంది భక్తుల కోసం మట్టి కుండలలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తారు. విచిత్రమేంటంటే, ఒక కుండ పైన మరో కుండ, దానిపైన ఇంకో కుండ, ఇలా 7 కుండలు ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేసినా సరే, అన్నిటికంటే పైన ఉన్నటువంటి కుండలోనే ఆహారం ముందుగా ఉడుకుతుంది, కింద ఉన్నది ఆఖరిగా ఉడుకుతుంది. సాధారణ భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా కనిపించే ఈ దృగ్విషయం
నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. చారిత్రకంగా ఈ ఆలయం అనేక దండయాత్రలను చవిచూసింది. 13 నుండి 18వ శతాబ్దాల మధ్య అనేకసార్లు ముస్లిం ఆక్రమణదారులు వారి యొక్క దాడుల నుండి విగ్రహాలను రక్షించడానికి ఈ పూజారులు వాటిని రహస్య ప్రదేశాలకు తరలించిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆలయం, దాని సాంప్రదాయం వేల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. అయితే జగన్నాథుని గురించి మరో అద్భుతమైన, అరుదైన సాంప్రదాయం, దేవుడు కూడా దేహాన్ని మార్చే ఒక గొప్ప ప్రక్రియ ఉంది. దీన్ని నవకళేబరం అంటే కొత్త దేహం అని అర్థం వస్తుంది. సాధారణంగా ప్రతి 8 నుండి 19 సంవత్సరాలకొకసారి, అంటే పంచాంగం ప్రకారం అధిక ఆషాఢమాసం వచ్చినప్పుడు పాత చెక్క విగ్రహాలను తొలగించి కొత్త వేపకలప అంటే దారుతో కొత్త విగ్రహాలను చెక్కి ప్రతిష్ఠిస్తారు. ఈ కొత్త దారువును ఎంపిక చేయడం కూడా ఒక దివ్యమైన ప్రక్రియ. ప్రత్యేక లక్షణాలు గల వేప చెట్టును, అంటే శంఖం, చక్ర, గద వంటి గుర్తులు బెరడుపైన ఉండాలి. దైవ సంకేతాల ద్వారా గుర్తిస్తారు. ఆ చెట్టును నరికి రహస్యంగా మతపరమైన ఆచారాలతో ఆలయానికి తీసుకువచ్చి దైతాపతి అనే ప్రత్యేక సేవకుల బృందం పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థం, అంటే అత్యంత పవిత్రమైన, రహస్యమైనటువంటి దివ్య వస్తువు, బహుశా ఇది మూల నీలమాధవుడు విగ్రహం నుండి వచ్చినటువంటి అవశేషంగా ఓ నమ్మకం, దాన్ని తీసి కొత్త విగ్రహాల్లోకి బదిలీ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా రాత్రివేళ కళ్లకు గంతలు కట్టుకుని చేతులకు తొడుగులు కూడా వేసుకుని నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ప్రత్యక్షంగా చూసినవారు మరణిస్తారనే ప్రగాఢ విశ్వాసం. ఈ తంతు పూర్తయ్యాక పాత విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని కోగిలి వైకుంఠం అనే ప్రత్యేక స్థలంలో సమాధి చేస్తారు. ఈ సాంప్రదాయం జగన్నాథుని యొక్క తత్వాన్ని మరింతగా స్పష్టం చేస్తుంది. దేహం నాశనమైన ఆత్మ శాశ్వతమనే గీత సందేశాన్ని ప్రత్యక్షంగా ఆచరణలో చూపే అరుదైన ఉదాహరణ ఇది. జగన్నాథుని యొక్క అత్యంత ప్రసిద్ధమైన, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పండుగ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు ఈ మహారథయాత్ర జరుగుతుంది. దీని వెనుక ఉన్న కథ చాలా మనోహరమైనది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురూ కూడా తోబుట్టువులు. తమ అత్తగృహమైన గుండేచా మందిరానికి, అంటే తన అమ్మమ్మగారి ఇల్లు అని కూడా చెప్తారు, అక్కడ 9 రోజుల పాటు విడిది వెళ్లే యాత్రగా దీన్ని భావిస్తారు. ఇది దేవుడు తన భక్తులందరినీ కలవడానికి, వారి మధ్యకు స్వయంగా రావడానికి తాను బయలుదేరే అసలైన సందర్భం, అలాగే అరుదైన సందర్భం కూడా. సాధారణంగా దేవుణ్ణి చూడాలంటే భక్తులు గుడికి వెళ్ళాలి. కాని ఇక్కడ మాత్రం భగవంతుడే భక్తుల వద్దకు బయటికి వస్తాడు. అంటే భక్తులను చూడడం కోసం ప్రతి సంవత్సరం 3 రథాలను సరికొత్తగా వేపకలపతో నిర్మిస్తారు. పాత రథాలను ఎప్పుడూ తిరిగి వాడరు. ఈ నిర్మాణ ప్రక్రియ అక్షయ తృతీయ నాడు మొదలై రథయాత్రకు కొద్ది రోజుల ముందు పూర్తవుతుంది. అయితే దీనిలో మొత్తం 3 రథాలు ఉంటాయి. మొదటిది నందిఘోష, జగన్నాథుని యొక్క రథం. ఎరుపు, పసుపు రంగుల్లో అలంకరించబడి ఉంటుంది. 16 చక్రాలతో 45.6 అడుగుల ఎత్తుతో అతిపెద్దగా ఉంటుంది. ఇక రెండవది తాళధ్వజ, బలభద్రుని యొక్క రథం. ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో 14 చక్రాలతో ఉంటుంది. ఇక మూడవది పద్మధ్వజ లేదా దేవదలన అని పిలుస్తారు. ఇది సుభద్రాదేవి యొక్క రథం. ఎరుపు, నలుపు రంగుల్లో 12 చక్రాలతో అతి చిన్నదిగా ఉంటుంది. గర్భగుడి నుండి విగ్రహరుడు రథాలపైకి తీసుకువచ్చే ప్రక్రియలో పహాండి విజయ అంటారు. ఇది చాలా ఆసక్తికరమైన దృశ్యం. భారీ కాయులైనటువంటి సేవకులు ఆ విగ్రహాలను భుజాలపైన మోస్తూ లయబద్ధంగా ముందుకి వెనక్కి ఊగుతూ నృత్యం చేస్తున్నట్లుగా నడిపిస్తారు. వేలాది మంది భక్తులు చేసే జయ జయ ధ్వానాల మధ్య మృదంగాలు, శంఖనాదాల నేపథ్యంలో
ఈ దృశ్యం చూపులకే కనువిందుగా ఉంటుంది. ఇక రథయాత్రలో అత్యంత ప్రత్యేకమైన సామాజిక సమానత్వాన్ని చాటి చెప్పే ఘట్టం చారా పహరా. పూరి రాజవంశానికి చెందినటువంటి గజపతి మహారాజు స్వయంగా బంగారు పిడిగల చీపురుతో రథాల ముందు ఉన్న భూమిని ఊడ్చి పన్నీరు, చందనం చల్లుతారు. ఈ ఆచారం వెనుక గొప్ప సందేశం కూడా ఉంది. జగన్నాథుని ముందు రాజైనా, పేదవాడైనా, ధనికుడైనా అందరూ సమానమే అని, ఇక రాజు కూడా దేవుని సేవకుడు మాత్రమేనని చాటి చెప్పే ఒక అపూర్వమైన దృశ్యం ఇది. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత లక్షలాది మంది భక్తులు ఆ భారీ రథాలను మందపాటి తాళ్లతో పూరీ వీధుల గుండా లాగుతారు. ఈ తాడును ముట్టుకోవడమే గొప్ప పుణ్యంగా భావిస్తారు. రథం యొక్క తాడును లాగితే వందల జన్మల యొక్క పాపాలు కూడా తొలగిపోతాయి. భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుండీచా మందిరానికి ఈ రథాలు చేరుకోవడానికి కొన్నిసార్లు రోజులు పట్టేంత నెమ్మదిగా కొనసాగుతుంది ఈ యాత్ర. అయితే 9 రోజుల తర్వాత బహుదా యాత్ర అనే పేరుతో తిరిగి రథాలు ప్రధాన ఆలయానికి బయలుదేరుతాయి. ఈ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ముఖశాల ఆలయం వద్ద ఆగి లక్ష్మీదేవి అనగా జగన్నాథుని యొక్క భార్య తనను తీసుకెళ్లకుండా వెళ్లిన భర్త పైన అలిగి రథచక్రాన్ని విరగ్గొట్టే ప్రతీకాత్మక తంతు కూడా జరుగుతుంది. ఇది భార్యాభర్తల అలక, అలాగే సయోజనను సూచించే ఆసక్తికరమైన విషయం. అయితే ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత దేవతలకు సునాబేష అంటే బంగారు ఆభరణాలను అలంకరణ చేస్తారు. అయితే ఈ సందర్భంగా జగన్నాథ, బలభద్ర, సుభద్రలను స్వచ్ఛమైన బంగారు ఆభరణాలతో దాదాపుగా 208 కిలోల బంగారంతో అలంకరిస్తారు. ఈ దృశ్యం చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. పూరీ జగన్నాథ ఆలయం యొక్క మరో గొప్ప విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఏ విధమైన భేదాలు లేకుండా అందరూ కలిసి మహాప్రసాదాన్ని భుజిస్తారు. చారిత్రకంగా ఇది ఒక విప్లవాత్మక ఆచారం. అస్పృశ్యత తీవ్రంగా ఉన్న కాలంలో కూడా పూరీ మందిర ఆనంద బచాల్లో రాజైనా, బిచ్చగాడైనా ఒకే వరుసలో కూర్చొని అదే అన్నం తినే సాంప్రదాయం ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇక ఈ కారణంగానే ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, చైతన్య మహాప్రభు వంటి గొప్ప ఆధ్యాత్మిక గురువులందరూ కూడా పూరిని దర్శించి ఇక్కడ తమ ప్రత్యేక మఠాలను స్థాపించారు. ఇక చైతన్య మహాప్రభు అయితే తన జీవితంలోని చివరి 18 సంవత్సరాలు పూరీలోనే గడిపి జగన్నాథుని ప్రేమలో మునిగిపోయి కృష్ణ భక్తి ఉద్యమాన్ని అంటే గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని ఇక్కడ్నుండే ఆయన విస్తరింపచేశారు. ఇక పూరీ జగన్నాథ క్షేత్రం హిందువుల పవిత్ర చార్ధామ్ యాత్రా క్షేత్రాలలో ఒకటి. అయితే బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరీ జీవితంలో ఈ 4 క్షేత్రాలను దర్శించిన వారికి మోక్షం లభిస్తుందని విశ్వాసం. అలాగే పూరీ 7 మోక్షదాయక పుణ్యక్షేత్రాలలో అంటే సప్త పూరీల్లో కూడా ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. పూరీ జగన్నాథుని కథ మనకు ఓ గొప్ప జీవిత సత్యాన్ని బోధిస్తుంది. ఇక్కడ పరిపూర్ణత అంటే అన్ని అవయవాలు, అన్ని హంగులు సరిగ్గా ఉండడం కాదు. కొన్నిసార్లు అసంపూర్ణతలోనే నిజమైన దివ్యత్వం దాగి ఉంటుంది. చేతులు లేని ఆ దేవుడు లక్షలాది మంది యొక్క భక్తుల హృదయాలను చేతులు చాచి ఆలింగనం చేసుకుంటున్నాడు. కాలు లేని ఆ దేవుడు ప్రతి సంవత్సరం రథమెక్కి ప్రజల వద్దకే స్వయంగా బయలుదేరి వస్తున్నాడు. అందుకే జగన్నాథుణ్ణి జగతికే నాథుడు అని పిలుస్తారు. యావత్ ప్రపంచానికి ప్రభువు. ఆయన రూపం వింతగా అనిపించినా ఆయన ప్రేమ మాత్రం పరిపూర్ణం. ఆయన నవ్వు అమాయకంగా అనిపించినా ఆ నవ్వులో దాగున్న కరుణ అనంతం. ఇదే పూరీ జగన్నాథుని కథ. విగ్రహ శిల్పం నుండి మొదలై దేవాలయ చరిత్ర గుండా సాగే నేటికి ప్రతి సంవత్సరం రథాల చక్రాల ధ్వనితో ప్రపంచమంతటికీ తన ప్రేమతో అల్లుకుపోతున్నటువంటి ఒక శాశ్వత గాథ